హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 94. ఈరోజు వీడియోని ఎన్ని వేస్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. అంతేకాకుండా వీడియోలోంచి ఒక స్పెసిఫిక్ పార్ట్ని కూడా ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ వే వచ్చేసి క్విక్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ ఫైల్ మెనూలో క్విక్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో H264. సో ఇక్కడ డిఫరెంట్ రెజల్యూషన్తో ఉంటుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది కోడెక్ వాల్యూ చూడండి. సో మీకు ఏది ఓకే అనుకుంటే తీసుకోవచ్చు. నేను మాత్రం H264 అనేది ప్రిఫర్ చేస్తాను. ఎక్స్పోర్ట్. సో ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో అని ఇస్తాను. లొకేషన్ వచ్చేసి నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నా. సేవ్. సో రెండరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో రెండరింగ్ కంప్లీటెడ్. క్లోజ్. సో డెస్క్టాప్ మీద మన ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ వే ఏంటి అంటే ఇక్కడ డెలివరీ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ వచ్చేసి నేను డెమో 1 అని ఇస్తాను. అండ్ లొకేషన్ వచ్చేసి సేమ్ డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి క్విక్ టైమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా MP4 సెలెక్ట్ చేయొచ్చు. అండ్ కోడెక్ H264. నెక్స్ట్ రిజల్యూషన్ HD. నెక్స్ట్ యాడ్ టు రెండర్ క్యూ. నెక్స్ట్ రెండర్ ఆల్. సో రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో డెస్క్టాప్ మీద డెమో 1. సో ఫైల్ అనేది సేవ్ అయింది. నెక్స్ట్ ఇంకో వే ఏంటి అంటే దీన్ని మనం ఫుల్ హెచ్డీలో మీన్స్ 4K రిజల్యూషన్తో సేవ్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏంటి అంటే ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ టైమ్ లైన్ రెజల్యూషన్ ఉంది కదా. సో అక్కడ అల్ట్రా హెచ్డీకి సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియోలో ఫార్మాట్లో MP4 సెలెక్ట్ చేసి ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ హెచ్డీ సెట్ చేసుకుందాం. నెక్స్ట్ యాడ్ టు రెండర్ క్యూ. రెండర్. సో రెండరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే మనం 4K కాబట్టి కొంచెం రెండరింగ్ అనేది స్లో అవుతుంది. అండ్ మనం ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను అన్టైటిల్ అని ఇచ్చాను. ఓకే. రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ అన్టైటిల్ నేమ్తో ఫైల్ అనేది సేవ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఓన్లీ ఈ పార్ట్ వరకే సేవ్ చేయాలనుకుంటున్నా. ఇది అక్కర్లేదన్నమాట. సో అప్పుడు ఈ పైన ఈ బార్ ఉంది చూసారా, అదేంటి అంటే ఎంటైర్ టైమ్ లైన్కి సెట్ అయి ఉంది. బట్ మనం ఇక్కడ ఆప్షన్లో రెండర్లో ఇన్నర్ అవుట్ రేంజ్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సో ఇక్కడ బటన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తూ ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను నేమ్ డెమో 2 అని ఇస్తాను. ఈ సెట్టింగ్స్ అన్నీ సేమ్. యాడ్ టు రెండర్ క్యూ. రెండర్. రెండరింగ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం అది ఎంతవరకు సేవ్ అయింది ఏంటి అని. సో డెస్క్టాప్ మీద డెమో 2 సేవ్ అయింది కదా. సో దాన్ని క్లిక్ చేస్తున్నా. సో చూడండి ఎక్కడి నుంచి ప్లే అవుతుందో, మనం సెలెక్షన్ చేసిన దగ్గర నుంచే కదా. సో ఇలా టోటల్ వీడియోలోంచి ఒక స్పెసిఫిక్ పార్ట్ని కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు.